వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూస్తున్నాం కదా. సో ఈ రోజు సెషన్ ఏంటో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, ఉత్తర లండన్లోని ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్కు బ్రిటిష్ ఇండియన్ గూఢాచారి నూర్ ఇనాయత్ ఖాన్ యొక్క పేరును పెట్టడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 2, నూర్ ఇనాయత్ ఖాన్ మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. అండ్ పాయింట్ నెంబర్ 3, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢాచారిగా పనిచేసిన ఈమెను 30 ఏళ్ల వయసులో 1944లో శత్రువులు కాల్చి చంపారు. అండ్ పాయింట్ నెంబర్ 4, బ్రిటన్ రాజుగా ప్రస్తుతం చార్లెస్ III వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి 1, 2 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 పైవన్నీ సరైనవే. అండ్ మీకు రైట్ ఆన్సర్ తెలిసినట్టయితే కనుక మీరు కామెంట్ చేయటం మర్చిపోమాకండి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. సెకండ్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసుల కోసం నిబంధనలను రూపొందించే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టర్మ్ అండ్ ఆఫీస్ బిల్లు 2023ను లోక్సభ డిసెంబర్ 21, 2023న ఆమోదం తెలిపింది. అండ్ పాయింట్ నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం 1993 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ బిల్లుకు రాజ్యసభ డిసెంబర్ 10, 2023న ఆమోదం తెలిపింది. అండ్ పాయింట్ నెంబర్ 4, ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి లోక్సభ ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తోంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం చెల్లిస్తారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ 1, 2, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 1, 2, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 3 1, 4, 5 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 అంటే పైవన్నీ సరైనవే అని అర్థం. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 1, 4, 5 ఈ 3 కూడా సరైనవే అండి. అండ్ సెకండ్ 1 అండ్ థర్డ్ పాయింట్స్ ఈ 2 కూడా రాంగ్. అండ్ వీటి వివరణ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం 1993 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది అని ఇచ్చారు. 1993 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. 1991 ఈజ్ రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం 1991 నాటి చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అండ్ పాయింట్ నెంబర్ 3 వివరణ వచ్చి, ఈ బిల్లుకు రాజ్యసభ డిసెంబర్ 10, 2023న ఆమోదం తెలిపింది అని ఇచ్చారు. కానీ ఇక్కడ డిసెంబర్ 10 అనేది తప్పు. డిసెంబర్ 12, 2023న ఆమోదం తెలిపింది. అండ్ నెక్స్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. థర్డ్ బిట్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అండ్ పాయింట్ నెంబర్ 1, భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికవడంతో నిరసనగా భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కుస్తీకి వీడ్కోలు పలకడం జరిగింది అని ఇచ్చారు. అండ్ పాయింట్ నెంబర్ 2, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్భూషణ్కు ప్రధాన అనుచరుడైన సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో నిరసనగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ పాయింట్ నెంబర్ 3, 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ రజత పతకాన్ని సాధించిన 2వ భారత మహిళా రెజ్లర్గా రికార్డు సృష్టించారు. అండ్ పాయింట్ నెంబర్ 4, సాక్షి మాలిక్ను భారత ప్రభుత్వం 2016లో అర్జున అవార్డుతో సత్కరించింది. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 పైవన్నీ సరైనవే అని అర్థం. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. 1, 2 మాత్రమే రైట్ ఆన్సర్స్. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ 2 కూడా సరైనవి కాదు. అండ్ వీటి వివరణ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. థర్డ్ పాయింట్ వివరణ వచ్చి, 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్కు రజత పతకాన్ని సాధించిన 2వ భారత మహిళా రెజ్లర్గా రికార్డు సృష్టించారు అని ఇచ్చారు.
కానీ ఇక్కడ రజత పథకం అనేది రాంగ్ అండి. ఆవిడకి కాంస్య పథకం సాధించిన మొట్టమొదటి అంటే ఫస్ట్ 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ కాంస్య పథకం సాధించిన మొట్టమొదటి, రెండవ అనేది రాంగ్, మొట్టమొదటి ఈజ్ రైట్. మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్గా రికార్డు సృష్టించారు. అండ్ 4th పాయింట్ వివరణ వచ్చి సాక్షి మాలిక్ను భారత ప్రభుత్వం 2016లో అర్జున అవార్డుతో సత్కరించింది అని ఇచ్చారు. అర్జున అవార్డు ఈజ్ రాంగ్ అండి. అవార్డు వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఆవిడకి ఇచ్చారు. సాక్షి మాలిక్ను భారత ప్రభుత్వం 2016లో అర్జున అవార్డుతో కాదు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనగా ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. 4th బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, ఇటీవల పార్లమెంట్ భద్రత వైఫల్యం నేపథ్యంలో కొత్త మరియు పాత పార్లమెంట్ భవనాల సమగ్ర రక్షణ బాధ్యతలను CISF భద్రతా దళానికి అప్పగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అండ్ పాయింట్ నెంబర్ 2, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం నీనా సింగ్ వ్యవహరిస్తున్నారు. అండ్ 3rd పాయింట్ వచ్చి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం రాజీవ్ గాబా వ్యవహరిస్తున్నారు. అండ్ 4th పాయింట్, ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం రవి సిన్హా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. రైట్ ఆన్సర్ తెలిసిన వారు తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ 1, 2 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 1, 3 మాత్రమే. ఆప్షన్ నెంబర్ 3 3, 4 మాత్రమే. అండ్ ఆప్షన్ నెంబర్ 4 1, 2, 3, 4 అనగా పైవన్నీ సరైనవే అని అర్థం. అండ్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1. 1, 2 మాత్రమే రైట్ ఆన్సర్స్ అండి. 3rd పాయింట్ అండ్ 4th పాయింట్ 2 రాంగ్ అండి. వీటి వివరణ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. 3rd పాయింట్ వివరణ వచ్చి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ప్రస్తుతం రాజీవ్ గాబా వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. కానీ రాజీవ్ గాబా ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ ఈజ్ అజయ్ బల్లా. అండ్ 4th పాయింట్ వివరణ వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం రవి సిన్హా వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ తపన్ కుమార్ డెకా. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం తపన్ కుమార్ డెకా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ బిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అండ్ పాయింట్ నెంబర్ 1, అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ ఇటీవల పైలట్ రహిత కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపింది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేస్తోంది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం బిల్ నెల్సన్ వ్యవహరిస్తున్నారు. అండ్ 4th పాయింట్, నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం మైకెల్ విటేకర్ వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1, 2 మాత్రమే. సెకండ్ ఆప్షన్ 1, 3 మాత్రమే. థర్డ్ ఆప్షన్ 3, 4 మాత్రమే. అండ్ 4th ఆప్షన్ పైవన్నీ సరైనవే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. 1, 2 సరైనవి, 3, 4 సరైనవి కాదు. అండ్ ఇప్పుడు వీటి వివరణ ఏంటంటే 3rd పాయింట్ వివరణ వచ్చేసి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం బిల్ నెల్సన్ వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. కానీ బిల్ నెల్సన్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ ఈజ్ మైకెల్ విటేకర్. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం మైకెల్ విటేకర్ వ్యవహరిస్తున్నారు. అండ్ 4th పాయింట్ వివరణ వచ్చి నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం మైకెల్ విటేకర్ వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. బట్ మైకెల్ విటేకర్ కాదండి, బిల్ నెల్సన్ వ్యవహరిస్తున్నారు. నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం బిల్ నెల్సన్ వ్యవహరిస్తున్నారు. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూసారు కదా. ఈ రోజు సెషన్ అయితే ఇది. తిరిగి మళ్ళీ రేపటి సెషన్లో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 చరిత్రలోనే కని విని ఎరగని విధంగా ప్రపంచనం సృష్టిస్తున్న S&S పబ్లికేషన్స్. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలచే టాపిక్ వైజ్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు
వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. త్వరపడండి. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 8070555577 and 9032064822.